సమ్మర్లో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది పవర్ బిల్. ఈ పవర్ బిల్ని తగ్గించడానికి ఉపయోగపడే ఒక బెస్ట్ ఫ్యాన్కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అదే ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ ఫ్యాన్. సో ఇదైతే BLDC ఫ్యాన్. ఈ ఫ్యాన్ రెగ్యులర్ ఫ్యాన్ అయితే కాదు. సో స్మార్ట్ ఫ్యాన్. దీన్ని రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు, మొబైల్లో యాప్తో కంట్రోల్ చేయొచ్చు, లేదా గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాతో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్ పై అయితే చూడొచ్చు ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ ఫ్యాన్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్లూటూత్ అండ్ వైఫైతో కంట్రోల్ చేయొచ్చు. అండ్ వాళ్ళ ఆటంబర్గ్ హోమ్ యాప్తో కూడా మనమైతే కంట్రోల్ చేయొచ్చు. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ బాక్స్ పైన చూస్తే సో 2+1 year 3 years వారంటీ అయితే ఇస్తున్నారు మెన్షన్ చేసి ఉంది. ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేయగానే ఇందులో మనకి 2 సెపరేట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఒక దాంట్లో బ్లేడ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో రిమైనింగ్ కంటెంట్స్ అయితే ఉన్నాయి. బాక్స్ కంటెంట్స్ మాట్లాడుకుంటే యూజర్ మాన్యువల్, కానపీస్ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ కానపీ అండ్ స్క్రూస్, సేఫ్టీ వైర్ అండ్ డౌన్ రాడ్, రిమోట్ అయితే ఉంది. అండ్ మన మెయిన్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాన్కి సంబంధించి BLDC మోటార్. ఇదైతే 5 star రేటెడ్. జనరల్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ పవర్ సేవింగ్ అయితే ఉంటుంది. అప్ టు 65% తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది. జనరల్గా నార్మల్ ఫ్యాన్ 70 to 80 watts మధ్య పవర్ని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. బట్ ఈ BLDC మోటార్ ఉన్న ఫ్యాన్స్ ఏంటంటే జస్ట్ 30-35 watts పవర్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తే, అందుకే మనకి పవర్ బిల్ విషయంలో చాలా తక్కువ అయితే వస్తుంది. అండ్ ఈ మోటార్కి సంబంధించి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్లేడ్స్ గురించి మాట్లాడుకుంటే సో బ్లేడ్స్ అల్యూమినియం బ్లేడ్స్, 1200 mm బ్లేడ్స్. వీటి యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది లుక్ పరంగా. సో మనకి ఈ బ్లేడ్ సాక్స్ అయితే కొంచెం యూనిక్ ఫీల్ని అయితే ఇస్తున్నాయి. చాలా బాగున్నాయి బ్లేడ్స్ యొక్క డిజైన్ కూడా. ఈ ఫ్యాన్ అయితే 2 కలర్స్లో అందుబాటులో ఉంది. మార్బుల్ వైట్, మరొకటి ఎర్త్ బ్రౌన్. సో మీ ఇంటీరియర్ అండ్ సీలింగ్కి తగ్గ కలర్ని అయితే ఎంచుకోండి. సో నా దగ్గర ఉంది అయితే మార్బుల్ వైట్. చూడ్డానికి అయితే చాలా లగ్జరియస్గా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ దీని యొక్క ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్. ఒకవేళ మీరు చేసుకోగలిగితే సో మీరు కూడా చేసుకోవచ్చు, లేదా BLDC వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, లేదా దగ్గరలోని ఏ చిన్న ఎలక్ట్రీషియన్ కూడా ఈజీగా ఇన్స్టాల్ చేస్తారు. సేమ్ నార్మల్ ఫ్యాన్ని ఇన్స్టాల్ చేసినట్టే దీన్ని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. చూడొచ్చు సీలింగ్ ఒక రకమైన అందాన్ని అయితే తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఫ్యాన్స్ తో కంపేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంది. ఈ ఫ్యాన్ జనరల్ గా ఫ్యాన్ చేసే పనులు కాకుండా ఇంటికి ఒక రకమైన డెకరేటివ్ పీస్ లాంటి లుక్ ని కూడా తీసుకొస్తుంది. అండ్ ఈ ఫ్యాన్ ని మనం 3 రకాలుగా కంట్రోల్ చేయొచ్చు. నేను ఇనిషియల్ గా చెప్పినట్టుగా రిమోట్ తోటి, మొబైల్లో యాప్ తోటి, వాళ్ళ ఆటంబర్గ్ హోమ్ యాప్ తోటి, అండ్ థర్డ్ది అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్. మీ దగ్గర ఏదైనా స్మార్ట్ డివైస్ ఉంటే దానికి వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా పేర్ చేసి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ రిమోట్ గురించి మాట్లాడుకున్నాం. రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు 1 2 3 4 5. సో రెగ్యులేటర్ అవసరం లేదు ఈ ఫ్యాన్కి. రిమోట్లోనే రెగ్యులేటర్ లాంటి యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ మనం ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో ఇక్కడ నుంచి అయితే కమాండ్స్ ఇవ్వచ్చు. అండ్ మధ్యలో బూస్ట్ మోడ్ ఉంటుంది. ఈవెన్ దో 5 నెంబర్ పై కూడా మీకు స్పీడ్ సరిపోలేదు అనుకుంటే ఈ B బటన్ ప్రెస్ చేసి బూస్ట్ చేయొచ్చు. స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది, పక్కనే LED ఇండికేటర్ ఉంది పైన మనకి. అండ్ బాటంలో టైమర్ ఉంది. మీరు ఎంత టైం తర్వాత ఆఫ్ కావాలో సెట్ చేసుకోవచ్చు. అండ్ LEDs, ఫ్యాన్లో LED లైట్స్ అయితే మనకి బ్లూ లైట్ ఉన్నాయి కదా, అవి ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా ఇక్కడ నుంచి అయితే మీరు ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ స్లీప్ మోడ్. అండ్ స్లీప్ తర్వాత మన ఫ్యాన్ యొక్క స్పీడ్ని కూడా ఇక్కడ తగ్గేలా మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కాకుండా ఆటంబర్గ్ హోమ్ యాప్కి పేర్ చేసి ప్లే స్టోర్లో ఉంటుంది. పేర్ చేసి కూడా మీరైతే ఈ కంట్రోల్స్ అన్నీ కూడా చేయొచ్చు. అండ్ అడిషనల్గా ఎంత పవర్ బిల్ వచ్చింది అవి కూడా మీరు యాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఇంట్లో వేరే వాళ్ళకి కూడా యాప్ యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. సో వాళ్ళ మొబైల్ నుంచి కూడా వాళ్ళు ఫ్యాన్ అయితే కంట్రోల్ చేయగలరు. అండ్ నా దగ్గర గూగుల్ స్మార్ట్ స్పీకర్ అయితే ఉంది. సో దాంతో కూడా నేను జస్ట్ వాయిస్ కమాండ్స్ ఇచ్చే సో ఫ్యాన్ని ఆన్ ఆఫ్ చేస్తాను, స్పీడ్స్ని కూడా చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, హే గూగుల్ టర్న్ ఆన్ ఆటంబర్గ్ ఫ్యాన్. చూడొచ్చు ఫ్యాన్ అయితే టర్న్ ఆన్ అయింది. హే గూగుల్ టర్న్ ఆఫ్ ఆటంబర్గ్ ఫ్యాన్. చూడొచ్చు ఫ్యాన్ ఆఫ్ అయింది. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే 2+1 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు వాళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి వారంటీ కోసం. అండ్ అంతేకాకుండా అక్రాస్ ద కంట్రీ 400 సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సర్వీస్ పరంగా అయితే బాగానే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. గాలి విషయంలో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు, చాలా బాగుంది. అండ్ నాయిస్ నార్మల్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే నాయిస్ అయితే నాకు కొంచెం తక్కువగానే అనిపించింది. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ పవర్ బిల్. నేను ఇనిషియల్గా చెప్పినట్టు రెగ్యులర్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే సో హ్యూజ్ డిఫరెన్స్, 65% తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది. అండ్ మరొక మంచి విషయం, నార్మల్ ఫ్యాన్స్ పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ పై రన్ అయ్యేటప్పుడు చాలా స్లో అవుతాయి. అండ్ ఈ ఫ్యాన్ నార్మల్ ఫ్యాన్ తో పోలిస్తే ఇన్వర్టర్ పై 3 రెట్లు ఎక్కువసేపు తిరుగుతుంది. సో
సో అదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. పవర్ పోయినప్పుడు షూట్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుండే నార్మల్ ఫ్యాన్తో. అండ్ అంతేకాకుండా దీనిపై ఉన్న ఈ ఏవైతే బ్లేడ్స్ ఉంటాయో వాటిపై ఉన్న స్పెషల్ కోటింగ్ వల్ల సో ఈజీగా క్లీన్ చేయొచ్చు. నార్మల్ ఫ్యాన్ పై చాలా డస్ట్ అయితే పడుతుంది, తుడిచినా కానీ పోవు. మనం డిటర్జెంట్ లిక్విడ్ పెట్టి అయితే క్లీన్ చేస్తాం అయినా పోము. సో బట్ ఈ ఫ్యాన్ బ్లేడ్స్ మాత్రం జస్ట్ ఇలా మనం వైప్ చేస్తే కంప్లీట్గా క్లీన్ అవుతుంది. సో కంప్లీట్గా డస్ట్ పట్టదనట్లేదు, బట్ ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చు. అండ్ నార్మల్ ఫ్యాన్స్తో పోలిస్తే వైర్లెస్గా మనం అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈవెన్ వేరే ఊర్లో ఉన్నా కానీ ఈ ఫ్యాన్ అయితే, ఇంట్లో ఉన్న ఫ్యాన్ని నేనైతే కంట్రోల్ చేయగలను. సో మీరు కనుక కొత్తగా ఫ్యాన్ కోసం చూస్తున్నట్లయితే, ఒక స్మార్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ ఫ్యాన్ అయితే ట్రై చేయొచ్చు. సో ప్రైస్ అయితే అరౌండ్ 5,000 అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు కావాలంటే అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఆటంబర్గ్ స్టూడియో స్మార్ట్ ప్లస్ ఫ్యాన్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.